నమస్తే ఫ్రెండ్స్, ఏఎన్ఆర్ బైక్ రిపేర్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు అయితే మనకి గ్లామర్ బండి సర్వీసింగ్ వచ్చింది. చూడండి, మొత్తం చైన్ కిట్టు మొత్తం జనరల్ చేస్తున్నాము. చైన్ కిట్ వేసిన తర్వాత జనరల్ చేస్తున్నాము. అయితే దీనికి స్పెషల్గా వీడియో తీయాల్సిన అవసరం ఏమొచ్చిందంటే, కస్టమరు మన రెగ్యులర్ హెడ్లైట్ బల్బ్ ఉంటుంది కదా, అది తీసేసి ఎల్ఈడి బల్బ్ వేయమన్నారన్నమాట. చూడండి, ఎల్ఈడి ల్యాంప్ తీసుకొచ్చాను. దీనికి ఏంటంటే మనం ఏసీ నుంచి డీసీకి కనెక్షన్ ఇవ్వాలి. సో అందుకని చెప్పి వీడియో చేయాలనుకుంటున్నాను. ఇదనమాట మనకి ఫోకస్ లైట్ అనమాట, వైట్ ఫోకస్ లైట్ హెడ్లైట్ బల్బ్ వేయాలి మనం. సో పాతది మనం తీసేసి ఆ వైరింగ్ కనెక్షన్ ఎలా ఇవ్వాలి చూపించాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. సో మన ఇది ఎల్ఈడి బల్బు ఎలా వేయాలనేది చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? సింపుల్గా ఎలా వేయాలి, వైర్లు ఇట్లా ఎన్ని ఏం కట్ చేయకుండా కానీ లేకపోతే ఏం చేయాలనేది మీకు చూపిస్తాను. హెడ్లైట్ వైజరు బయటికి తీసి మీకు క్లియర్గా కనపడటం కోసం ఈ కనెక్షన్ తప్పించి చూపిస్తాను. మళ్ళీ తర్వాత కనెక్షన్ పెట్టుకోవాలి. ఎందుకంటే మీకు కెమెరా ఆ వైర్లు తీసేది జాగ్రత్త కనపడాలని చెప్పేసి తీసి పక్కన పెట్టుకున్నాం. దాని తర్వాత మీకు ఆ వైరు ఏ వైర్ తీయాలి, ఎక్కడ తీయాలనేది ఆ సాకెట్లో నుంచి మీకు అది క్లియర్గా చూపిస్తాను. చూద్దురుగాని కొత్తగా నేర్చుకునే మెకానిక్లకి ఈ వీడియో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో దీన్ని కొంచెం లాగ్ అనుకోకుండా చూస్తే నేర్చుకుంటారనే ఉద్దేశంతో చేస్తున్నాను. ఓకే, మనకి హెడ్లైట్ స్విచ్ ఇది కదా, అప్ అండ్ డౌను. ఈ స్విచ్లు ఉంటాయి కదా, అప్ అండ్ డౌన్ స్విచ్. సో ఇక్కడ నుంచి మనకు కనెక్షన్ ఇక్కడ నుంచి వెళ్తుంది కదా కనెక్షను. సో ఈ కనెక్షను ఈ కేబుల్లో నుంచి ఎలా ఇవ్వాలి ఆల్రెడీ మెకానికల్కి అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉండొచ్చు. సో అయినప్పటికీ మన సబ్స్క్రైబర్ల కోసం ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, ఎప్పుడైనా ఏంటంటే హెడ్లైట్ బల్బు వచ్చింది అంటే ఇక్కడ చూడండి, ఇది హెడ్లైట్ వైర్ది. ఇవ్వండి, ఈ కేబుల్ లోపల నుంచి వచ్చింది అనమాట. ఈ లోపల నుంచి వచ్చింది. ఇది స్విచ్ నేను ఆల్రెడీ తీశాను. సో ఈ ఎల్లో వైర్ ఉంది కదా, ఈ ఎల్లో వైర్ అనేది హెడ్లైట్ బల్బుది అనమాట. చూపిస్తాను. సో ఈ వైర్ అనేది బయటికి తీసుకోవాలి మనం. దీంట్లో ఇంకెన్ని ఉన్నాయి, ఎల్లోది ఏమి లేవు, ఇది ఒక్కటే ఉంది ఎల్లోది. సో ఎల్లో తీసేసి మీకు ఏసీ నుంచి డీసీకి ఎలా కనెక్షన్ ఇవ్వాలో చూపిస్తాను. ఓకే, ఇదైతే మనం బయటికి తీసుకోవాలి. చూపిస్తాను, ఆగండి. దగ్గరకి ఇంకా ఉంది కదా. దగ్గర చూపించానా? ఇదిగో ఇది వచ్చేసింది కదా. ఈ సాకెట్లో నుంచి బయటికి తీసాం దీన్ని. ఓకే, దీన్ని బయటికి తీసిన తర్వాత చిన్న పని చేసుకోవాలి. ఒక ఎక్స్ట్రా వైర్ తీసుకొని ఏం చేయాలో చూపిస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం దీంట్లో ఒకటి ఎక్స్ట్రా వైర్ ముక్క తీసుకున్నాను కదా. చూడండి, చిన్న వైర్ ముక్క తీసుకున్నాను. ఈ వైర్ ముక్కతో ఇక్కడ మనం తీసేసిన ఎల్లో వైర్ ఉంది కదా, ఈ సాకెట్లో నుంచి తీసిన వైరు సెంటర్లో ఉండాలన్న. ఈ సాకెట్ వైర్కి ఏం చేద్దామంటే మనం దీనికి కనెక్షన్ ఇచ్చుకోవాలి. ఓకే, దీనికి ఏం చేద్దామంటే టేప్ చుట్టేద్దాం. దేనికి టచ్ అవ్వకుండా కంపల్సరీగా టేప్ అనేది చుట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఎక్స్ట్రా కొంచెం తీసుకొని దీన్ని చూడండి, ఎల్లో వైర్గా కనెక్షన్ ఇచ్చాం కదా, ఆ కనెక్షన్ నుంచి మనం ఏం చేయాలంటే చూడండి, దీంట్లో ఇదే సాకెట్లో బ్లాక్ వైర్ ఎక్కడ ఉందో చూసుకోండి. బ్లాక్, కంప్లీట్ బ్లాక్. దీంట్లో ఇంకా ఒక ఎల్లో ఒక బ్లాక్ మాత్రమే ఉంది. ఓకే, ఈ బ్లాక్ ఏదో చూసుకోవాలి. బ్లాక్ ఎక్కడ ఇచ్చాడు? ఓకే, సెంటర్లో ఇచ్చాడు. సో మనకు దీన్ని ఏం చేయాలంటే ఇక్కడే కనెక్షన్ ఇచ్చుకోవాలి. ఈ బ్లాక్ వైర్కి కనెక్షన్ ఇచ్చుకోవాలి.
చూపిస్తాను. బ్లాక్ వైరు గుచ్చి, ఈ బ్లాక్ వైర్లో గుచ్చి దీన్ని బయటికి పెట్టుకొని ఏం చేయాలంటే ఈ సాకెట్ని మళ్ళీ సాకెట్లో గుచ్చేయాలి. 2 సాకెట్లు కదా, సేమ్ ఈ సాకెట్లో గుచ్చేసేయాలి. ఓకే, ఎక్స్ట్రా ఎల్లో వైర్లో నుంచి బ్లాక్ వైర్లోకి కనెక్షన్ ఇచ్చాము. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే హెడ్లైట్ బల్బ్ పెట్టి చెక్ చేద్దాం. హెడ్లైట్ బల్బ్ పెట్టేసి తాళం ఆన్ చేసినప్పుడు మనకు బల్బ్ అనేది డైరెక్ట్గా వెలిగిపోవాలి. ఇదిగోండి, ఇది బల్బు. ఒకసారి చెక్ చేసుకొని ఇక్కడ తీసిన సేమ్ హెడ్లైట్ బల్బ్ కదా, సేమ్ ఇది ఇచ్చేసాడు. యాక్చువల్గా దీన్ని డైరెక్ట్గానే పెట్టేసుకోవచ్చు. పెట్టేసుకుంటే డైరెక్ట్గా పెట్టేసుకున్నప్పుడు ఏంటంటే ఏసీ నుంచి డీసీకి మన కనెక్షన్ అయిపోతే ఈ బల్బ్ అనేది ఎక్కువ రోజులు ఆగదు, తొందరగా ఖరాబ్ అయిపోతాయి. సో మనం ఏం చేయాలంటే ఏసీ నుంచి డీసీ కనెక్షన్ అయితే ఇచ్చేసాం మనం ఆల్రెడీ. ఇప్పుడు దీనికి ఈ టైప్ ఇచ్చాడు కాబట్టి పైకి దూరంగా చూపించు. ఇది చూడండి, సాకెట్ ఇలా ఇచ్చాడు కదా, దీన్ని ఏం చేయాలంటే మనం తీసి యాజ్ ఇట్ ఈజ్ ఈ కనెక్షన్ తీసేసి కొంచెం దూరం పెట్టు కొద్దిగా. ఓకే, ఈ కనెక్షన్ తీసేసి మళ్ళీ హెడ్లైట్ దానికి ఇచ్చేసేద్దాం. హెడ్లైట్ దానికి ఇచ్చేసాను. సో ఇప్పుడు ఏంటంటే మనం తీసుకొచ్చిన ఎల్ఈడి బల్బుని దీనికి కనెక్షన్ ఇవ్వాలి. చూడండి, దీనికైతే కనెక్షన్ ఇచ్చాం కదా మనం, దీనికి కనెక్షన్ ఇచ్చాము. సో ఇప్పుడు మనం తాళం పెడదాం. తాళం కడ చూపించు. తాళం పెడుతున్నాము. ఇక్కడ లైట్ కడ చూపించు. చూడండి, ఇది మనం ఇందాక ఇది తాళం ఆఫ్ చేస్తే ఆగిపోయింది, తాళం ఆన్ చేసాం ఆన్ అయింది. పైకి లేపన్నా, కొంచెం దూరం పెట్టి చూడండి. ఇది హై బీము, ఇది లో బీమ్ అనమాట. సో ఇది డైరెక్ట్ అనమాట ఎల్ఈడి బల్బు. అంతకుముందు కొన్న మనం ఈ బల్బు ఇంకా తీయలేదు. సో ఈ బల్బ్ అయితే తీసేసి మనం పెడదాం. ఇప్పుడు ఇది ఇక్కడ లోపల ఫ్యాన్ తిరుగుతుంది, ఇక్కడ ఈమెయిన్ శబ్దం వస్తుంది అనమాట ఇది. సో డైరెక్ట్ అనమాట తాళం ఆన్ చేయగానే మనకి ఇంకా బల్బ్ అనేది తిరిగిపోతుంది. బ్యాటరీ నుంచి దీనికి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు అనమాట. అంటే బ్యాటరీ డౌన్ అయిపోతుంది అనడానికి ఏమి లేదు ఇక్కడ, ఎందుకంటే మనం డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చేసినాం కాబట్టి ఇంకా మనకి ఏ ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మనం ఈ బల్బ్ని ఏం చేద్దామంటే తీసి దీని కనెక్షన్ దీని ప్లేస్లో పెట్టేద్దాం. చూడండి, ఇది తీయాలంటే ఇట్లా కొంచెం ప్రెస్ చేస్తే కిందకు వచ్చేస్తుంది. కళ్ళు ఆ ఎల్ఈడి బల్బు చూసేప్పటికీ ఓకే, ఇది మన నార్మల్ బల్బు. సో మనం ఏం చేయాలంటే దీంట్లో పెట్టాలి. మనకి ఎల్ఈడి బాక్స్లో ఇస్తున్నాడు చూడండి, ఎక్స్ట్రా ఈ ఫిట్టింగ్ కోసం ఇచ్చాడు. తర్వాత ఎల్ఈడి బల్బ్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఇది బయటికి తీసుకోవాలి. అక్కడ ఒక స్క్రూ ఉంటుంది, ఆ స్క్రూ తీయాలి. మెకానికల్కి అందరూ తెలుసు, ఎవరైనా కొత్త వాళ్ళు ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారని. ఇది కూడా తీయాలి, బయటికి తీసే. అది కూడా బయటిది. తర్వాత అది కూడా బయటిది, ఇది కూడా బయటిది. ఇప్పుడు పెట్టు, తిప్పెట్టు. సో సింపుల్ అనమాట కనెక్షన్ ఇవ్వడం. సో ఇంతే. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే ఈ రబ్బర్ది ఫ్యాన్ ఉంది కదా, ఫ్యాన్ కోసం అని చెప్పేసి దీన్ని కొంచెం ఓలు పెద్ద చేసుకోవాలి. ఓలు పెద్ద చేసుకొని పెట్టేస్తే అయిపోయింది అన్నట్టు. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు చివరి వరకు చూసుంటే, ఈ వీడియో మీకు ఎప్పటికైనా ఉపయోగపడుతుంది అనిపించుంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.
మన ఛానల్లో BS6కి సంబంధించిన వీడియోస్ చాలా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి.